హాయ్ హలో అందరికీ. ఈరోజు ఒక 1200 మందికి వంట చేస్తున్నాను. ఫస్ట్ అన్ని రకాల వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని ఒక కిలోనంత బగారా వేసుకుంటున్నాను. ఈ దీక్షలో ఒక 50 కిలోలు వేసేసుకుంటున్నాను. అలాగే మటన్ వస్తే మటన్ కూడా పొయ్యి మీద వేసేసాను. ఇంకో పక్క గిన్నె పెట్టుకుని అందులో కూడా తలకాయ బోటు వేసేసాను. మొన్న ఒక అన్న కామెంట్ పెట్టాడు, అన్న మీ తెలంగాణలో ఎప్పుడు బగారా అన్నం మటన్ చికెన్ ఉంటుంది అన్న అని అన్నాడు. అవునన్న, మా తెలంగాణలో పెళ్ళి ఎంత బందోబస్తుగా చేస్తారో వంటల కాడ కూడా అంతే బందోబస్తు చేస్తారు. మటన్ చికెన్ బగారా అన్నం లేదు, ఫంక్షన్ నడవదన్న మా తెలంగాణలో. మీకు తెలంగాణ స్టైల్లో ఏ రెసిపీ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన రెసిపీని నేను చేసి నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంతలోనే మన బగారా కూడా ఎసరు వచ్చింది. అందులో బియ్యం వేసేసుకున్నాను. బియ్యం వేసేసుకొని 1-2 సార్లు మంచిగా కలుపుకున్నాను. బగారా కూడా ఉడికింది. మా మాస్టర్ కూడా దమ్మిస్తాడు రైసు. ఇంతలోనే ఇంకో 50 కిలోల రైస్కు పక్కకు ఆయిల్ పోసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, గరం మసాలాలు, బగారాకు అన్నీ వేసేసుకున్నాను. ఇంతలోనే మా మాస్టర్ ఇంకో దీక్షకు కూడా దమ్ ఇచ్చేస్తున్నాడు. రైస్ అయిపోయాక చెక్ చేసుకుంటే పుల్లలు మంచిగా అయింది. ఇంకో మాస్టర్ కూడా చూపెడతాడు. ఆ రైస్ కూడా మంచిగా పుల్లలు అయింది. ఇంతలోనే మటన్ ఉడికితే అందులో అన్ని రకాల ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అన్నీ వేసేసుకున్నాను. మా స్పెషల్ మసాలా కూడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకున్నాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మటన్. ఇంతలో పక్కకు సాంబార్ మసాలాతో ఉంటుంది. ఒకసారి సాంబార్ కూడా చెక్ చేశాను. సాంబార్ కూడా మంచిగా మసాలుతుంది. చూడండి మటన్ ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అందుకే లేట్ చేయకండి, వెంటనే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీ ఇంటికి వచ్చి మీకు నచ్చిన విధంగా అన్ని రకాల ఐటమ్స్ చేసిస్తాను. తలకాయ బొట్టి చూడండి, తలకాయ బొట్టి కూడా ఉడికింది. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం చీకటి కూడా అయింది. లేట్ అయ్యేసరికి పబ్లిక్ మొత్తం ఒకసారి వడ్డించే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో, లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.